ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్ చెప్పండి. మొన్న మనీషా అనే అమ్మాయికి ట్రీట్మెంట్ చేసింది మీరే కదా? అదే మొన్న పాయిజన్ తాగిందని ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చాం కదా, ఆ పేషెంట్ గురించి మాట్లాడుతున్నాను. అవును గుర్తుంది, చెప్పండి. మనీషా ఆ రోజు నిజంగానే విషం తాగిందా? విషయం తాగిందని తీసుకొచ్చింది మీరు. తాగిందో లేదా తెలీదా మీకు? విషం తాగినట్టు కనిపించడం వేరు, అది తాగింది అని నిర్ధారణ చేయడం వేరు. మేము అనుమానపడ్డంలో తప్పులేదు, కానీ మీరు నిర్ధారణ చేయడంలో తప్పు ఉండకూడదు కదా. చెప్పండి, ఆ రోజు ఆ అమ్మాయి నిజంగానే విషం తాగిందా? అవునండి, విషయం తాగింది. చావు బ్రతుకుల వరకు వెళ్ళింది. ఆల్రెడీ చెప్పాను కదా. ఆ రోజు అబద్ధమే చెప్పారు, ఈ రోజు అబద్ధమే చెప్తున్నారు. అది మీ కళ్ళల్లో చూస్తూ ఉంటే తెలిసిపోతుంది. ఇప్పుడు నిజం చెప్పండి. అబద్ధం ఏంటి అబద్ధం? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చూడండి డాక్టర్, నిజాన్ని ఆ రోజు దాద్దామనుకున్నారు, ఎందుకంటే మాకు ఆ రోజు ఆ నిజం తెలీదు కాబట్టి. ఈరోజు నిజం తెలిసిపోయింది. ఇంకా మీరు నిజం దాచాలని ప్రయత్నిస్తే ఆ నిజం మీ హాస్పిటల్ డీన్ వరకు వెళ్తుంది. ఇప్పుడు చెప్పండి, మీ నోటితో మీరే చెప్పి ఒప్పుకుంటారా, లేకపోతే నా నోటితో మీ డీన్కి చెప్పమంటారా? హలో హలో మనీషా మేడం, నేను హాస్పిటల్లో నర్సుని మాట్లాడుతున్నాను. చెప్పండి. మీరు ఆడిన పాయిజన్ నాటకం మీ ఇంట్లో లక్ష్మి గారికి తెలిసిపోయిందండి. ఏంటి, లక్ష్మికి తెలిసిపోయిందా? అవునండి, డాక్టర్ గారి దగ్గరకు వచ్చి నిలదీసింది. డాక్టర్ గారిని తీసుకొని ఇప్పుడు మీ ఇంటికే వస్తుంది. అసలు మనీషా ఆత్మహత్య ప్రయత్నం చేయనేలేదు. తను తాగింది విషమే కాదు, తను అసలు చావు బ్రతుకుల వరకు వెళ్ళింది నిజమే కాదు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా లక్ష్మి? మనీషా చస్తుందా బ్రతుకుతుందా అని మేమంతా భయపడుతున్న సమయంలో అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడింది. మనీషా తన జీవితం కోసం ప్రాణం తీసుకోవడానికి కూడా వెనకాడకుండా సాహసం చేసింది. తన సాహసం మీద నువ్వెంత బురద చల్లడానికి చూస్తావా? మీరు కాస్త ఆగుతారా చిన్నత్తయ్య గారు? అందమైన మీ మాటలతో నిజాన్ని అబద్ధం చేయడానికి ప్రయత్నించకండి. మీరు గొంతు చించుకున్నంత మాత్రాన మనీషా అందరికీ చేసిన మోసం మోసం కాకుండా పోతుంది అని అనుకోకండి. ఏంటి మనీషా, లక్ష్మి అన్ని నిందలు వేస్తూ ఉంటే నువ్వొక్క మాట కూడా మాట్లాడవేంటి? లక్ష్మి అబద్ధం చెప్తుందా ఆంటీ?
నేను మిత్ర నిశ్చితార్థం వరకు వెళ్ళడం తనకిష్టం లేదు. మిత్రని పెళ్లి చేసుకుంటున్నానని అక్కసుతో ఇలా మాట్లాడుతోంది. మీ అందరినీ నా మాటలు నమ్మించలేవు అని నాకు తెలుసు. అందుకే మీకు సరైన ఆధారాలతో నిరూపించబోతున్నాను. డాక్టర్, మనీషా చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ ఈవిడే. అసలు మనీషా విషం తాగిందో లేదో, చావు బ్రతుకుల వరకు వెళ్ళిందో లేదో ఈ డాక్టరే చెప్తారు. చెప్పండి డాక్టర్. అవునండి, మనిషి తాగిందే విషయం కాదు. అసలు తనకి చనిపోయే పరిస్థితి రానే లేదు. అది తను ఆడిన నాటకం. నాకు డబ్బులు ఇస్తానంటే నేను ఆశపడ్డాను. తను చెప్పిందల్లా చేశాను, అంతే. మనీషా, ఏంటిదంతా? అంటే మిత్ర, అది అంటే నువ్వు నాతో నిశ్చితార్థం చేసుకోవడం కోసం ఇంత నాటకం ఆడావా? పరిస్థితి పెళ్లి వరకు రావడం కోసం అందరినీ ఇంత మోసం చేశావా? నేను ఎన్ని మాటలన్నా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనుకున్నాను, కానీ నువ్వు మనుషుల్ని ఇంత ఘోరంగా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. అది కాదు మిత్ర, నేను చెప్పేది విను. ఇంకా ఏం చెప్తావు మనీషా? ఇంత నీచానికి దిగజారా కూడా ఇంకా నిన్ను మిత్రకిచ్చి పెళ్లి చేస్తాను అనుకుంటున్నావా? ఇంకా ఈ ఇంట్లో నీకు స్థానం ఉంటుంది అని భావిస్తున్నావా? ఇంకొక్క క్షణం కూడా నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.